నాకేం అడ్డగోలు రుజువు చెప్పు. చెప్పండి. నరేంద్ర మోడీ ఎందుకు పారిపోతుండు? ఈ అన్ని తెలిసిన దేశ ప్రజలకు నరేంద్ర మోడీ చేసినటువంటి మోసం ఇవాళ ఈ 70 ఏళ్లలో ఎవరు చేయని మోసం లగడపాటి రాజగోపాల్ బ్యాంకులో అవినీతి పరులంతా మీ పార్టీలో ఎవరు? ఎందుకన్నా అంత తొందర? రేవంత్ రెడ్డి ఏం చెప్పి వినండి, మీకు అంత భయం ఎందుకు? నేను కుంభకోణాలు దేశ సంపద పెడుతున్నది మాట్లాడింది ఇనే ధైర్యం ఉందా నీకు? మాట్లాడుతున్నప్పుడు మీరు వినండి, రాసుకో కావాలంటే. ఇక నువ్వు దేశ సంపద అంతా మీరు ఏం చేస్తున్నారో తెలుసు. ముందు ఎఫ్సిల్ ఫైల్ గురించి చెప్పండి. ఒక పరుగు తీసింది దేశ ప్రధాని హోదాలా. ఇంకా నువ్వేం మాట్లాడతావు? ఇంకా మాట్లాడేది కనీసం నైతిక అర్హత ఉందా బీజేపీ? దేశ సార్వభౌమత్వాన్ని లింగయ్య గారు 1 సెకండ్ చెప్పండి. ఇక నువ్వు ఇవి అన్ని చెప్పినావండి. రావట్లేదు వినిపించట్లేదు. ఇవాళ దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టిండు. అమెరికాకు తాకట్టు పెట్టిండు. ఇంకేం మాట్లాడతావన్నా నువ్వు? శ్రీకాంత్ గారు రైట్, ఒక్క నిమిషం లింగవేద గారు 1 సెకండ్ ఒకసారి అప్డేట్ చూద్దాం. యాదాద్రి భువనగిరికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా వస్తున్నాయి. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాలు చూస్తే చౌటుప్పల్ మున్సిపాలిటీలో 20 వార్డులకు కౌంటింగ్ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో, బీఆర్ఎస్ పార్టీ 2 వార్డుల్లో, బీజేపీ 2 వార్డుల్లో గెలిచింది ఇప్పటి వరకు. ఇక్కడ భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి కూడా 35 వార్డుల్లో ఉన్నటువంటి అప్డేట్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ 5 వార్డులు, టీఆర్ఎస్ బీజేపీ ఒక్కొక్క స్థానంలో గెలిస్తే గనక ఇండిపెండెంట్లు 2 స్థానాల్లో గెలవడం జరిగింది. కమింగ్ టు ఆలేరు మున్సిపాలిటీ కూడా 12 వార్డుల కౌంటింగ్ నడుస్తుంది. అధికారికంగా ఒక స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 3 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ. అండ్ కమింగ్ టు యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి సంబంధించి 12 వార్డులకు గాను కాంగ్రెస్ ఇప్పటికే 3 వార్డులను కైవసం చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఒక వార్డు కైవసం చేసుకుంది. పోచంపల్లి మున్సిపాలిటీలో 13 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 2 వార్డులు ఇప్పటికే కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ 1, భారతీయ జనతా పార్టీ 1 వార్డుని కైవసం చేసుకుంది. ఇక మోత్కూరు మున్సిపాలిటీకి సంబంధించి 12 వార్డులకు గాను 2 వార్డులు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ 2 వార్డులు, భారతీయ జనతా పార్టీ ఇండిపెండెన్స్ ఇంకా అక్కడ బోని కొట్టలేదు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అప్డేట్స్ మొత్తం కూడా ప్రస్తుతానికి వస్తున్నాయి. కరీంనగర్కు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ప్రస్తుతానికి చూడొచ్చు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సంబంధించినటువంటి అప్డేట్స్ వస్తున్నాయి. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో 15 వార్డుల్లో 65 పోస్టల్ బ్యాలెట్ అయితే అందులో 2 తిరస్కరించబడ్డాయి. కాంగ్రెస్ పార్టీ 31, బీఆర్ఎస్ పార్టీ 14 స్థానాల్లో అక్కడ ఇప్పటికే గెలిచినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోటాపోటీగా కనిపిస్తోంది. సో 1-2 స్థానాల్లో సుల్తానాబాద్ మున్సిపాలిటీలో 15 వార్డుల్లో 12 వార్డులు కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. సో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కొనసాగుతోంది. సుల్తానాబాద్ మొత్తానికి కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 12 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది 15 వార్డులకు గాను. అటు జగిత్యాలకు సంబంధించినటువంటి